నా పేరు ఇందు, మాది గుండెంగ. మా బాబుకి ఫీవర్, శ్వాస ప్రాబ్లం ఇబ్బందిగా ఉంటే మా తెలిసిన డాక్టర్ దగ్గర వెళ్ళాము, క్యూర్ కాలేదు. ఇంకా సిటీకి వచ్చాము, అక్కడ కూడా క్యూర్ కాలేదు. ఐరా హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాము, అయితే రిసీవ్ మంచిగానే చేసుకున్నారు సార్ వాళ్ళు. స్కానింగ్ ఇట్లా తీశారు, పేగులు హార్ట్ దగ్గర వచ్చాయా అని చెప్పారు. అయితే 99% ఇవ్వలేను అని చెప్పారు. ఏం కాదు సార్, ఆపరేషన్ చెయ్యండి అంటే చేశారు. ఇప్పుడు మంచిగా అయిపోయిండు. 4-5 days ఉన్నాము, ఇప్పుడు మంచిగా వెళ్ళిపోతున్నాము. Thank you doctors, thank you staff, thank you Aira Hospital. నా పేరు డాక్టర్ శివకుమార్, నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇక్కడ ఐరా హాస్పిటల్ హన్మకొండ. దిస్ చైల్డ్ ఈస్ 4 months చైల్డ్ అండి. మన దగ్గరికి 2 weeks హిస్టరీ ఆఫ్ ఫీవర్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ తో వచ్చాడు. ఈ చైల్డ్ కి మనకు అరవింద్ సార్ మెహబాద్ లో ఒక డయాగ్నోసిస్ చేశారండి, కంజెనిటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా. అంటే ఈ ఇష్యూలో ఏంటి అంటే మనకు కడుపులో ఉండాల్సిన పేగులన్నీ అన్ఫార్చునేట్ గా కంజెనిటల్ డిఫెక్ట్ వల్ల లంగ్స్ లో ఉండిపోతాయండి పుట్టుకతో. దానివల్ల ఏంటంటే పిల్లలకి బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, ఊరుకూరికే లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంటాయి. ఈ చైల్డ్ వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం మన దగ్గర డయాగ్నోస్ అయింది. అంతకుముందు మాత్రం లాస్ట్ 4 months లో మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ వేరే హాస్పిటల్స్ కూడా తిరిగారండి. బట్ అక్కడంతా మాత్రం డయాగ్నోస్ చేయలేకపోయారు. వాళ్ళంతా ఈ చైల్డ్ ని న్యూమోనియా కింద ట్రీట్ చేసేసి ప్రతిసారి డిశ్చార్జ్ చేసేవాళ్ళు. బట్ లక్కీగా మన హాస్పిటల్లో సీనియర్ పీడియాట్రిషియన్స్ వల్ల ఈ ప్రాబ్లం డయాగ్నోసిస్ చేయబడింది. అండ్ మన హాస్పిటల్లో గోపాల్ సార్ పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో ఈ బేబీకి మనకు జస్ట్ 1 week బ్యాక్ సర్జరీ చేసామండి. ఒక 2 days వెంటిలేటర్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత NIV మార్చేసేసి గ్రాడ్యువల్ గా ఆక్సిజన్ నుంచి తీసేసాం. ప్రస్తుతానికి చైల్డ్ చాలా స్టేబుల్ గా ఉన్నాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు. తన ప్రాబ్లమ్స్ అండ్ డిస్ట్రెస్ ఇవన్నీ సెటిల్ అయిపోయాయండి. థ్యాంక్ యూ.